నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బుధవారం రోజున అంబేద్కర్ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం తర్వాత పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తామనడం పట్ల పలు బీసీ సంఘాలు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. చట్టబద్ధతతో కూడిన 42% రిజర్వేషన్లతోనైనా స్థానిక సంస్థల ఎలక్షన్లు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవించారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్షానికి ఢిల్లీ తీసుకువెళ్లి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి బీసీలకు 42% రిజర్వేషన్లకు రాజ్యాంగ సవరణ చేస్తూ 9th షెడ్యూల్లో పెట్టి చట్టబద్ధత చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పత్రికాముఖంగా చెప్పడం జరిగింది. అదే చెప్పిన తరుణంలో మరుక్షణం నిన్న కలెక్టర్ గారికి చేసి నాయకుల ఆధ్వర్యంలో దీన్ని చట్టబద్ధతతో కూడిన రిజర్వేషన్లు అమలు చేయాలని నిన్న నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ గారికి అధికారికంగా వినతి పత్రం ఇచ్చి వ్యతిరేకం చేసినాం. అదే సందర్భంలో ఈ కార్యాచరణ ముందుకు తీసుకువెళ్లాలని ఈరోజు మరి అంబేద్కర్ గారి దగ్గర నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో నల్లజాతి జిల్లా నిరసన తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరి అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్లో మరి 42% రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్తే వాటి నమ్మకాన్ని బీసీలు పట్టం కట్టారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి 9th షెడ్యూల్ ఒకటి తీసుకొచ్చిన కోర్టులో కేసేసి 9th షెడ్యూల్ అది తాత్కాలికంగా కొట్టివేయాలని ఒక దుర్మార్గుడు వాటితోన కేసు వేయించారు. అది కోర్టు కేసు పెండింగ్ లో ఉండగానే మరి వాయిదా పడి మరి కోర్టు ఎలక్షన్ కమిషన్ కు చెప్పి ఎలక్షన్ నడుపుకోవాలని చెప్పి దాని పరంగా పార్టీ పరంగా ఇవ్వాలని చెప్పేసి నాడు నిర్ణయం తీసుకున్నారు. దాన్ని మేము వ్యతిరేకం చేస్తున్నాం. కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి మరి రిజర్వేషన్లు అమలయ్యే విధంగా 9th షెడ్యూల్లో పెట్టే విధంగా పోరాటాలు చేయాలి. అఖిల పక్షాన్ని తీసుకువెళ్ళి ఈ నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి యువత అందరూ బీసీలందరూ ఒకటే, ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ ఒకటే రిజర్వేషన్ సాధించిన దిశగా పోరాటాలు చేయాలని పోయిన నెలలు 18 కలుపుతున్నాడు. అఖిల పక్షాలు కలిసి ఏ విధంగా బంధును ప్రకటించి విజయవంతం చేశాయో అదేవిధంగా ఢిల్లీ వెళ్ళి కేంద్రం మెడల్ వచ్చి రిజర్వేషన్లు సాధించిన విధంగా 9th షెడ్యూల్లో పెట్టే విధంగా విషయాలు సందర్భంగా కోరుతా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి బీసీ నాయకులకు వందనాలు. జై బీసీ, జై బీసీ. థ్యాంక్ యూ.